యాహ్! మేము అక్కడ చూసుకుంటే అడవులు గానీ, నైట్ టైమ్ షూట్ కానీ, నో సిగ్నల్స్. హ్మ్. సెల్ ఫోన్ పనిచేయదు. మీరు మొన్న ఈవెంట్‌లో చెప్పినట్టున్నారు. నాకు కుళ్ళుజోకులతో ఇబ్బంది పెట్టారు. అవును. ఫన్నీ. ఎట్లా ఉండేవాడు నితిన్‌తో? ఎందుకంటే చాలా రిజర్వ్డ్‌గా ఉంటాడు నితిన్. పెద్దగా మాట్లాడడు. అవును. ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడడు. మన దగ్గరికొచ్చినా మాట్లాడడు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటాడు. తన పనేది తను చూసుకుపోతుంటాడు. అవును. ఎలా ఉన్నారు? మీరేమో జోవియల్, రెడ్ బుల్ లాగా ఉంటారు మీరేమో. ఎలా? సో he's not a reserved person. హ్మ్. He's a calm person హ్మ్. అనొచ్చు. హ్మ్. He's not reserved. హ్మ్. ఓహ్! యాహ్! ఒక డిఫరెన్స్ ఉంటది కదా! హ్మ్. హీఈస్ వెరీ నైస్ టు ఎవ్రీవన్. హ్మ్. అందరితో బాగుండేవారు. అండ్ కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి వి వుడ్ జస్ట్ సిట్ టుగెదర్ అండ్ టాక్ హ్మ్. అ లాట్ ఆఫ్ థింగ్స్. అదేదో యూజువల్లీ ఏమవుతదంటే ఇప్పుడు మన హ్యాండ్‌లో ఫోన్ ఉంటది. హ్మ్. ఇన్ జనరల్ హ్మ్. ఇప్పుడు సెట్‌లో షూట్ ఉంటే కూడా హ్మ్. హ్యాండ్‌లో ఫోన్ ఉంటది. బ్రేక్ టైమ్‌లో మేము ఫోన్ చూసుకొని ఆ! ఉంటాము. హ్మ్. అందరూ ఫోన్‌లోనే ఉంటాము. అవును. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న అవునవును. వాళ్ళందరూ ఫోన్‌లోనే ఉంటారు. కానీ అక్కడ ఫోన్ లేదు కాబట్టి హ్మ్. వి వర్ ఇనీషియల్లీ ఫోర్స్డ్ టు మేక్ కన్వర్జేషన్స్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. తర్వాత అది ఒక ఏంటి అదొక ఫ్యామిలీ లాగా హ్మ్. అయిపోయింది హ్మ్. హ్మ్. నిజంగానే. హ్మ్. అక్కడికెళ్ళి మాట్లాడుతూ హ్మ్. వి వుడ్ యాక్చువల్లీ హ్యావ్ కన్వర్జేషన్స్. హ్మ్. ఈ జ ఈ మేమనుకున్నాము ఇదే సిటీలో ఉండుంటే వి వుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఈవెన్ లైక్ మేబీ యెస్. లైక్ నార్మల్‌గా హ్మ్. ఏంటి హాయ్, హలో హ్మ్. అని మాట్లాడుకుంటే కూడా హ్మ్. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఆర్ ఉండదు. ఉండవు. అవును. సో ఇట్ వాస్ గుడ్. హ్మ్. అదొక ఏంటి వెనె మారేడుమల్లిలో షూట్ చేసిన రోజులు హ్మ్. మేము ముందు ఫోన్ లేని టైంలో ఎలా హ్మ్. ఉండింది అలా ఉండింది. హ్మ్. లైక్ వి యాక్చువల్లీ వాల్యూడ్ హ్యూమన్ ఇంటరాక్షన్ మోర్. యెస్. యెస్. సో దాంట్లో నా జోక్స్ కూడా చెప్పి నేను ఫస్ట్ ఇనీషియలీ జోక్స్ ఒక క్వెషన్ అడిగినప్పుడు హ్మ్. నితిన్ సార్ వుడ్ బి లైక్ ఓ మేబీ ఇది ఒక లాజికల్ హ్మ్. ఆన్సర్ ఏమో ఉండొచ్చేమో అని అనుకునేవారు. తర్వాత తెలిసిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఎనీ టైమ్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ ఎ క్వెషన్ ఫస్ట్ కింద నుంచే ఆలోచించేవారు. లైక్ ఓహ్! దీనికి ఏదో ఒక స్టూపిడ్ ఆన్సరే ఉంటదని. ఒకసారి ఒక్క జోక్ ఏంటి మేడం? అటువంటిదే చెప్పండి ఒకటి. సో ఆహ్, ఒక హా! వాట్ ఈస్ బ్లూ హ్మ్. బట్ నాట్ హెవీ? హ్మ్. నాకు కష్టమే. హ్మ్. లైట్ బ్లూ. హ్మ్. సో ఐ రిమెంబర్ దిస్ బికాజ్ ఇది హ్మ్. నేను అడిగిన ఫస్ట్ క్వెషన్ హ్మ్. అండ్ హి వాస్ లైక్ హే! హి వాస్ థింకింగ్ ఏంటి ఒక కెమిస్ట్రీ సైడ్ నుంచి ఒక లాజికల్ సైడ్ నుంచి ఆలోచించారు. కానీ తర్వాత నా ఆన్సర్ చూసి దెన్ హి గాట్ ఇట్. హ్మ్. హి అండర్‌స్టూడ్ ఇలానే ఉండబోతుందని. హ్మ్.